దేవుడా, ఇక్కడ ఎంత పెద్ద పెద్ద కొండలున్నాయి. దీనికోసమైనా సరే నేను ఒక ఉర్లగడ్డ తింటాను. ఎంత అద్భుతమైన దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే బ్రెత్ టేకింగ్. ఓరి నాయనో, కన్నుల విందు అనే మాట గుర్తుకు వస్తోంది, కానీ మన కికో ఇక్కడ కనపడటం లేదే. అయ్యయ్యో, అయ్యో, నాకు ఏమనిపిస్తోందంటే కికో కూడా మనతో పాటు ఇదే ట్రైన్ లో రావచ్చు కదా. ఒంటరిగా ఎంత పెద్ద పర్వతాన్ని దాటి రావడం రిస్క్ అయిన విషయం కదా. అర్థం చేసుకోండి మేయర్ గారు. చిన్నపిల్లలు ఎప్పుడు ట్రైన్ వేగంతోనే పరిగెత్తుతుంటారు, అందుకనే వాళ్ళు ఎప్పుడు ట్రైన్ బొమ్మలతో ఆడుకుంటుంటారు. ఇదెలా ఉంది? వావ్ సార్, అద్భుతంగా చెప్పారు. ఇప్పుడే నేను దీన్ని నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. అయ్యయ్యో, మీరు కొంచెం ఊరుకుంటారా? ఏంటిది మీరు ట్రైను రైలు అంటూ అదే మాట చెబుతున్నారు? సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పొచ్చు కదా. చట్పట్ గారు క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే ఈ ట్రైన్ అక్కడికి వెళ్లి చేరేలోగా కొండ శిఖరం మీదకి కికో వచ్చేస్తాడు అని చెప్తున్నారు. కికో అక్కడ చూడు. నాకు తెలిసి కికో కంటే మనమే చాలా వేగంగా వెళ్ళి చేరుకుంటాం అనుకుంటాను. చూసారా, మనమే ముందొచ్చేసాం. కికో ఇంకా ఇక్కడికి రాలేదు. ఏయ్, నీ ధ్యానం ఎక్కడుంది? మా హీరో అదిగో అక్కడున్నాడు. చిన్న పిల్లల్ని బల్లులతో భయపెడతారు. మన టోనీ బాస్ ఒక కామెడీ పీస్. వావ్ కికో, నువ్వు మాకన్నా కూడా ముందే ఇక్కడికి చేరిపోయావే. నెక్స్ట్ టైం నీలాగే నేను కూడా కొండలు ఎక్కొస్తాను. కాదు డోడో, అలా చెయ్యకు. నేను కొండెక్కడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. మనం కొండెక్కేటప్పుడు సేఫ్టీ కోసం నాకు నేను తాడు కట్టుకున్నాను. ఎవరు ట్రైనింగ్ లేకుండా, ఎక్స్పర్ట్ అడ్వైస్ లేకుండా ఇలాంటి ట్రైనింగ్స్ చెయ్యకూడదు. కికో ఇప్పుడు చెప్పిన దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్. మీరు ఉండండి, నాకు ఒక విషయం అసలు అర్థమై కాలేదు. మనందరం కూడా ఎందుకని ఈ రైల్వే స్టేషన్ కి వచ్చామో. టెంపో అన్నా, అక్కడ పురాతనమైన ఒక కోట ఉంది. ప్రపంచంలో పురాతనమైన శిల కూడా ఉంది. ఆ శిల యాంటిక్ కాబట్టి చాలా కాస్ట్లీ అయింది కూడా. డిటెక్టివ్ జట్పట్ అంకుల్ కి దాన్నెవరో దొంగిలిస్తున్నారన్న మెసేజ్ దక్కింది. ఆ స్టాచ్యూని చూడడానికి ఇక్కడ క్యూలో ఎంత మంది ఉన్నారో చూడు. ఈ క్యూలో నిలబడే కన్నా నేను ఒక బర్గర్ ని తింటాను. దొంగ దొంగ శిలను దొంగలిస్తున్నారు. అయ్యయ్యో, ఏమిటి శిలను దొంగతనం చేస్తున్నారా? లోపల చాలా మంది సెక్యూరిటీలు గార్డులు ఉన్నారు కదా. అంతేకాకుండా ఈ పురాతనమైన కోటకి అటువైపు ఒక పెద్ద గొయ్యి ఉంది. లోపలికి రావడానికి ఇదొక్కటే మార్గం.
కానీ లోపలికి వచ్చిన ఆ దొంగల్ని అక్కడ కాపలా కాస్తున్న గార్డ్స్ అడ్డుకోగలరో లేదో తెలియడం లేదు. అలా వాడు ఏం దొంగిలించాడు? R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది, పైగా సిగ్నల్ లోపల నుంచి వస్తోంది. ఒక్క నిమిషం ఆగండి. ఇలా చూడండి, మీరు దీన్ని దొంగిలించి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నేను మీ దగ్గర రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ప్లీజ్ దాన్ని తిరిగి ఇచ్చేసేయండి. సరే, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. నీ కోసం ఈ విగ్రహాన్ని నేను వదిలేస్తున్నాను. అయ్యయ్యో, వాళ్ళ స్టాచ్యూని లోయలో పడవేశారే. పోయింది. ఈ పాటిగా స్టాచ్యూ పిండి పిండి అయిపోయి ఉంటుంది. అటు ఇటు చూసి మేము దొంగలించి పారిపోతాం. ఏయ్! ఓయ్! ఓయ్! అవి టైం బాంబ్స్. ఒకవేళ అవి పేలాయంటే మ్యూజియం మొత్తం పేలిపోతుంది. ఇప్పుడు నేను సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఇక్కడ 2 బాంబ్స్ ఫిక్స్ చేశారు. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 245. ఓకే కికో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 245. సూపర్ స్పీడో, నువ్వు బాంబ్స్ ని చూసుకో. ఆ లోపు నేను వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాను. ఇప్పుడు ఈ బాంబులు మొత్తం నా వాక్యూమ్ క్లీనర్ లోనే పేలిపోతాయి. అరే రే, ఏంటిది? చివరిసారిగా ఉన్న ఒకే ఒక బాంబు. అదిగో అక్కడ ఉంది చూడండి. ఎక్కువ బాంబుల్ని తిన్నట్టున్నాను, కాబట్టి కొంచెం డైటింగ్ చేయాలనుకుంటా. కింకో, నీకు ఓకే అంటే నేను ఒక డీల్ పెట్టుకోనా? వద్దు సూపర్ స్పీడో, నేను వీళ్ళని చూసుకుంటాను. నువ్వు ఆ స్టాచ్యూని కాపాడు. ఓకే కికో, నేను ఆ స్టాచ్యూ బ్యాగ్ తీసుకుని పైకి వెళ్ళిపోతాను. ఆ కార్ ప్లాన్ బి. ఓకే, ఇప్పుడే మనం ప్లాన్ బి ని యాక్టివేట్ చేద్దాం. సూపర్ స్పీడో, స్టాచ్యూని వదిలేసి వీళ్ళని ముందు కాపాడు. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 678. ఓకే కికో, యాక్టివేట్ ఫార్ములా 678.
కీకో బ్రిలియన్స్ కు ముందు ఎంత పెద్ద విలన్ అయినా ఓడిపోతాడు. ఇలా చూసావా కికో, నేనందరినీ కాపాడేశాను. అటు ఇటు చూసి మేము దొంగలించి పారిపోతాం. ఓ నో! కికో లోయలో పడిపోకుండా నేను వెళ్ళి తన్ని కాపాడాలి. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. Mention not, bro. We are friends. కానీ వాళ్ళిద్దరూ ఇక్కడెక్కడా కనిపించడం లేదు. నాకు తెలిసి వాళ్ళు స్టాచ్యూ తీసుకుని ఎస్కేప్ అయిపోయినట్టున్నారు. అయ్యయ్యో, ఇది మనకు పెద్ద సమస్య అయిపోయిందే. ఈ రేంజ్ లో సెక్యూరిటీ పెట్టినా కూడా ఆ స్టాచ్యూని దొంగిలించుకుని వెళ్ళిపోయారే. కాపాడండి, ఎలాగైనా కాపాడండి. జరిగిందేదో జరిగిపోయింది, కానీ నేను కికో కలిసి ఆ స్టాచ్యూని ఎలాగైనా తిరిగి తీసుకొస్తాం. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం వాళ్ళని ఎక్కడని వెతకాలి? అన్నిటికంటే ముఖ్యం, వాళ్ళు మాస్క్ కూడా వేసుకున్నారు. వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం. మేమిద్దరం వాళ్ళని చాలా దూరం వరకు ఫాలో అవుతూనే వెళ్ళాం. కానీ వాళ్ళు స్టాచ్యూని తీసుకువెళ్లి విజయవంతం సాధించారు. వాళ్ళందరూ ఏమయ్యారు? అదిగో అటువైపు నార్త్ డైరెక్షన్ లో. నార్త్ డైరెక్షన్. పద సూపర్ స్పీడో. మేం కూడా నీతో పాటు వస్తాం. ఒక్క నిమిషం సూపర్ స్పీడో, అలా యూ టర్న్ చేయి. మనం ఆ ఇద్దరు గార్డ్స్ ని ఫాలో చేయాలి. త్వరగా వెళ్ళు. కికో, నేను ఒక్క మాటలో అడగాలంటే వాయ్? ఆ గార్డ్స్ ఇద్దరు మనల్ని నార్త్ సైడ్ వైపే కదా వెళ్ళమన్నారు. మరి యూటర్న్ తీసుకుని వాళ్ళని ఎందుకు ఫాలో చేయడం? ఎందుకంటే స్టాచ్యూని దొంగిలించింది వేరెవరో కాదు, ఆ ఇద్దరు గార్డ్సే. ఓరి దేవుడా, ఇది నిజంగానే ఎంతో సర్ప్రైజింగ్ గా ఉంది. నేను కొంచెం తింటాను. ఆ విషయాన్ని నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఎందుకంటే నేను మాస్క్ వేసుకున్న ఆ దొంగలిద్దరితో గొడవ పడినప్పుడు తెలియకుండా ఒక షూ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ మన ముందొచ్చి నిల్చున్నారు కదా, అందులో ఒకరి షూ అలాగే డ్యామేజ్ అయింది. అరే రే, ఏంటిది? దీని అర్థం వాళ్ళిద్దరూ మాస్క్ వేసుకుని ఆ స్టాచ్యూని దొంగిలించారన్నమాట. ఒకవేళ అదే నిజమైతే నువ్వు వాళ్ళిద్దరిని పట్టుకోకుండా ఎందుకు వదిలిపెట్టావు? వాళ్ళు మనల్ని నార్త్ వైపు వెళ్ళమని మిస్గైడ్ చేయాలని చూశారు. కానీ నాకేమనిపిస్తోందంటే వీళ్ళిద్దరి ద్వారా వేరెవరో దీన్ని దొంగిలించినట్టున్నారు. వాళ్ళు వాళ్ళ కోసం దొంగిలించారంటే ఒకరైనా ఆ స్టాచ్యూని తీసుకుని ఎస్కేప్ అయి ఉండాలి. ఎవరో మూడో వ్యక్తి ద్వారానే వీళ్ళిదంతా చేస్తున్నారు. మనల్ని ఆట పట్టిస్తున్నారు. నేను ఆ ఒరిజినల్ దొంగని కనిపెట్టాలి. కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళని ఫాలో చేయాలి. విషయం అదే అయితే స్పై సూపర్ స్పీడో రెడీగా ఉన్నాడు. కానీ కనుచూపు మేర వరకు ఎవరూ కనిపించడం లేదు. సూపర్ స్పీడో, కింద కాదు, కాస్త పైన చూడు. ఓహో, వాళ్ళని మనం కింద వెతుకుతుంటే వారు పైన కూర్చొని తమాషా చూస్తున్నారా? అటు ఇటు చూసి మేము దొంగలించి పారిపోతాం. చాలా సరదాగా ఉంది. ఈ మాస్క్ సహాయంతో మనం అందరినీ ఈజీగా మోసం చేయగలిగాం. కికో ఇంకా సూపర్ స్పీడో దొంగల్ని నార్త్ డైరెక్షన్ లో వెళ్ళి వెతుకుతూ ఉంటారు. కానీ మనం సేఫ్ గా ఉంటాం. ఈ స్టాచ్యూని మనం జాండీ దగ్గరికి ఇచ్చేసి మనం ఎక్కువ డబ్బుల్ని సంపాదించొచ్చు. సూపర్ స్పీడో, ఇలాగే వెళ్తూ ఉంటే వాళ్ళు మన దగ్గర నుంచి మిస్ అవుతారు. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 214. ఓకే కికో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 214. ఇకో సూపర్ స్పీడో మనం అనుకున్న దానికంటే తెలివైన వాళ్ళు.
మనకి తెలియకుండా మనల్ని ఫాలో అవుతూ వెనకాలే వచ్చారు. కొంచెం అడ్డు తప్పుకో, నేను ఎవరో చూపెడతాను. కికో, మనం వాళ్ళని ఫాలో చేస్తున్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? హా? కికో, వాళ్ళ మిసైల్ నా సిస్టమ్ ని రిపేర్ చేసేసింది. ఆటో రిపేర్ కి టైం పడుతుంది. ఓకే సూపర్ స్పీడు, నువ్వు ఆటో రిపేర్ చేసుకో, వాళ్ళని నేను చూసుకుంటాను. అటు ఇటు చూసి మేము దొంగలించి పారిపోతాం. ఇప్పుడు ఆ స్టాచ్యూని హస్తగతం చేసుకోవడానికి నేనే ఏదో ఒకటి చేసి తీరాలి. అటు ఇటు చూసి మేము దొంగలించి పారిపోతాం. ఇప్పుడు ఇక్కడున్న మొత్తం కార్స్ అన్ని నా కంట్రోల్లోనే ఉన్నాయి. ఇక నేను నా ఇష్ట ప్రకారం వాటిని ఎటువైపోయినా తిప్పగలను. ఇదిగో, నువ్వు నన్ను ఎంత డబ్బు అడిగావో అంతకంటే ఎక్కువ డబ్బే ఇచ్చాను. కానీ ఎందుకంటే ఈ స్టాచ్యూని తీసుకుని నేను ఇక్కడి నుంచి వెళ్లేంత వరకు మీరిద్దరూ ఆ కికోని అడ్డుకోవాలి. అదిగో వచ్చేశాడు. సార్, మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. వాళ్ళని మేం చూసుకుంటాం. ఇంకో వీళ్ళిద్దరినీ ఓ పట్టు పట్టేశాం. కానీ జాంటీ ఆ స్టాచ్యూని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నువ్వు చెప్పు, వాడిని ఫాలో చేద్దామా? వద్దు సూపర్ స్పీడు, ఒకవేళ వాడు మళ్ళీ షూట్ చేశాడంటే నీకు గాయాలు ఏర్పడతాయి. కాబట్టి వాడిని ఏవైనా కేబుల్ కార్ లో వెళ్ళి ఫాలో చేద్దాం.
చాలా సంతోషం. మీరు కేబుల్ కార్ లోనే నన్ను ఫాలో అవుతున్నారు. అది నాకు మంచిదే, ఎందుకంటే కేబుల్ కార్స్ ని నేను కంట్రోల్ చేయగలను. అంతేకాదు ఈ ప్రపంచాన్ని నా కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. అది ఈ రోజే మీరు అర్థం చేసుకుంటారు. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 8. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా 8. అరే ఏంటిది, అతని ఇక నుంచి బాగా ఎస్కేప్ అయిపోయినట్టున్నాడే. సూపర్ స్పీడో ప్లీజ్ యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 8.7. ఆఫ్ కోర్స్ బ్రో, ఇనిషియేటింగ్ ఫార్ములా 817. వేరే దారి లేదు. ఇప్పుడు నేను నా స్పెషల్ కిక్ ని యూస్ చేయాలి. కొండ మీదకెక్కి కేబుల్ కార్ లో తమాషా చూస్తున్నావు కదా, ఇప్పుడు చూడు ఎలా మట్టి ఖర్చుకున్నావో. ఇదెలా ఉంది? అంటే సార్ క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళబోయే చోటు జైలు. అక్కడ నిన్ను చావుజత కొట్టి ఉతికి ఆరేస్తారు. ఈ స్టాచ్యూ గురించి ఒకే మాటలో చెప్పాలంటే ఫ్యాంటాస్టిక్. ఫెంటాస్టిక్ కన్నా సూపర్ ఫ్యాంటాస్టిక్. కానీ కీకో ఇంకా సూపర్ స్పీడో కన్నా ఫెంటాస్టిక్